హాయ్ ఎవరీవన్, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మీ ఇంట్లోని ఇడ్లీలు చేసుకునేటప్పుడు కొబ్బరి చట్నీ, పల్లీల చట్నీ, బొంబాయి చట్నీ ఇలా చాలా రకాలుగా చట్నీలు మీరు చేసుకున్నారు కదా. అయితే సొరకాయ చట్నీ మీరు ఎప్పుడైనా చేసుకున్నారా? ఇప్పుడు నేను చెప్తాను, వెంటనే మీరు ఇడ్లీ చేసుకునేటప్పుడు కంపల్సరీగా సొరకాయ చట్నీ కూడా చేసుకోండి. ఎలాగొచ్చిందో కామెంట్ బాక్స్లో పెట్టండి. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని మినప్పప్పు, జీలకర్ర ఒక దోరగా వేగించుకున్నాక 2 పచ్చిమిరపకాయలు వేయించుకొని అందులోనే ఆనపకాయ ముక్కలు కూడా వేగించుకొని మరికొంచెం వేగించుకున్నాక చట్నీ పప్పు ఉంటుంది కదా, తునిపప్పు కూడా అని అంటారు మా ఏరియాలోని. ఆ చట్నీ పప్పు వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని ఉప్పు జల్లుకొని ఇవన్నీ కలిపి ఫైన్గా మిక్సీ చేసుకోండి. మెత్తగా మిక్సీ అయిన తర్వాత ఒక బౌల్ తీసుకొని ఈ చట్నీ అంతా అందులో వేసుకొని అందులో మిక్సీ చేసినప్పుడు కొద్దిగా చింతపండు కూడా యాడ్ చేసుకోండి, లేకపోతే లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోండి, ఎవరి చాయిస్. అంతేనండి, కొద్దిగా తగినంత వాటర్ వేసుకొని తాలింపు పెట్టుకుంటే రెడీ అండి. ఇడ్లీలోకి కమ్మగా ఉండే సొరకాయ చట్నీ రెడీ. మీరు ట్రై చేయండి. నా వీడియోస్ చూస్తున్నారు కదా, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.